నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోనసీమలో కన్నుల పండుగగా ప్రభల తీర్థం. భక్తజన సందోహం మధ్య జగ్గన్న తోటకు ఏకాదశ రుద్రుల తరలింపు. కనుమనాడు జోరుగా సాగుతున్న కోడి పందాలు. సందర్శకుల తాకిడితో జాతరను తలపిస్తున్న బరులు. తిరుపతి జిల్లాలో ఘనంగా పశువుల పండుగ. ఎద్దులకు కట్టిన పలకలు దక్కించుకునేందుకు యువకుల పోటీ. ఇసుకపల్లి బీచ్లో స్నానానికి వెళ్లిన 4 యువకుల గల్లంతు. 2 మృతదేహాలు లభ్యం. సహాయ చర్యలు ముమ్మరం. తల్లి చీర కొనివ్వలేదని ఉరేసుకుని బాలిక ఆత్మహత్య. విశాఖ వెంకోజీపాలెంలో ఘటన. బీఎంసీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా. అత్యధిక వార్డులో గెలుపు. శ్రేణుల సంబరాలు. కోనసీమలో ప్రభల ఉత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో కొలువు తీరుతున్నారు. చూసేందుకు అశేష భక్తజనం తరలివచ్చింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, కోనసీమలో ప్రభల తీర్థానికి సంబంధించిన తాజా వివరాలేంటి? షాహీన్, కోనసీమలో కన్నుల పండగగానే సాగింది ప్రభల తీర్థం. ఈ కనీవిని ఎనగని రీతిలో గతంలో కంటే ఈసారి అత్యధిక జనసందోహం అయితే ప్రభల తీర్థానికి వచ్చింది. దేశ విదేశాల నుంచి కోనసీమ వాసులు, అట్లాగే తెలుగు రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా భక్తజనం ఇక్కడికి తరలి వచ్చారు. ప్రసార మాధ్యాల్లో ప్రసారం కావడం, అట్లాగే ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించి ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రభల తీర్థాన్ని ఒక్కసారన్నా చూడాలన్న ఆతృతతో అశేష భక్త కోట అయితే వచ్చింది. ఒక దశలో తీవ్రమైన తోపులాట కూడా చోటు చేసుకుంది జగ్గన్న తోట వంతెన పైన. అక్కడికి కౌసికీ నదిలోని గంగలకూరు అగ్రహారం ప్రభ వచ్చే సమయంలో ఆ కౌసికీ నదిలో నుంచి ఒడ్డెక్కుతున్న క్రమాన్ని చూసేందుకు భక్తులైతే ఎగబడ్డారు. ఈ క్రమంలో తీవ్రమైన తోపులాట చోటు చేస్తుంది. మరోవైపు ప్రజాప్రతినిధి వాహనాలు కూడా అటుగానే వెళ్లడంతో ప్రజలు ఒకంత అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు ఈ ఆధ్యాత్మిక వైభవం అయితే చాలా గొప్పగా సాగిందని చెప్పాలి. 476 సంవత్సరాలుగా సాగుతున్న నిరంతరాయంగా ఈ ఉత్సవాన్ని చూసేందుకు, ఈ వైభవాన్ని తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. 11 ఏకాదశ రుద్రులు మొసలిపల్లి నుంచి వచ్చిన భోగేశ్వర స్వామి ప్రభతో, అట్లాగే చిట్ట చివరన వచ్చిన గంగలకూరు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభతో మొత్తం ఈ ఒకే చోట కొలువయ్యారు. ఆ కొద్దిసేపు అక్కడ భక్తులు సందర్శనార్థం ఉంచిన తర్వాత తిరిగి ఆయా గ్రామాలకు ప్రభలు తిరుగుముఖం పట్టాయి. పుల్లేటుకూరు వైపు నుంచి నేదునూరు, ముక్కామల, ఒక్కలంక ప్రభలు, అట్లాగే గంగలకూరు అగ్రహారం, గంగలకూరు, పుల్లేటుకూరు, మరోవైపు ఇతర గ్రామాలకు కూడా ఈ 11 ఏకాదశి రుద్రులు తిరుగుముఖం పట్టారు. ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది. అమలాపురం రావులపాలెం రహదారిలో కార్లు అది వేల సంఖ్యలో వచ్చారు. వాహనాలు, భక్తులు నడిచి కూడా వెళ్తున్న పరిస్థితి. ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించి మొదటిసారి చూసిన వారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కోనసీమ అందాలతో పాటు ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించి చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కోనసీమ పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట జగ్గన్న తోట తీర్థంలో నెలకొంది. ధన్యవాదాలు సాయికృష్ణ. కనుమ రోజున తిరుపతి జిల్లా ప్రజలు పశువుల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పుల్లయ్యగారిపల్లిలో పశువులను అందంగా అలంకరించి కొమ్మలకు ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క పలకలు కట్టి వీధుల్లో వదిలారు. పశువులకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. పశువుల పండుగను తిలకించేందుకు జిల్లాతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. వీధుల్లో ప్రజలు బారులు తీరి పశుమందల పరుగులు, యువకులు వెంటపడటాన్ని తిలకించారు. భవనాలపైకి చేరి కేరింతలు కొడుతూ ఆసక్తిగా వీక్షించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడో రోజు బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో కోడి పందాలు కొనసాగుతున్నాయి. చెరుకుపల్లి మండలం బడేవారిపాలెం శివారులో పందెం రాయుళ్ల కోసం నిర్వాహకులు భారీగా బరులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు వచ్చి పందాలు వేస్తున్నారు. కోట్ల రూపాయల నగదు చేతులు మారుతుంది. మరోవైపు గుడారాలు ఏర్పాటు చేసి జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. కనుమ పండుగ రోజు ప్రకాశం జిల్లా రోడ్లు నెత్తురోడాయి. వివిధ ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు బస్సు కింద పడి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి చెన్నకేశవులు మృతి చెందారు. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరిసపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందారు. తాడి వెంకయ్య టీవీఎస్ ఎక్సెల్పై తన తల్లిని కూర్చోబెట్టుకుని కొరిసపాడు మండలం పి గుడిపాడు నుంచి అద్దంకి వైపు వెళ్తున్నారు. వారు రోడ్డు దాటుతున్నప్పుడు వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మార్గమధ్యలోనే చనిపోయారు. కొరిసపాడు మండలంలోని తిమ్మనపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జాఫర్ షరీఫ్ చనిపోయారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా తిమ్మనపాలెం వద్ద ఆయన కారు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జాఫర్ షరీఫ్తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురిని చికిత్స కోసం ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన జాఫర్ షరీఫ్ చికిత్స పొందుతూ మరణించారు. జాఫర్ షరీఫ్ మృతి పట్ల మంత్రి నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. గాయపడిన మరో ఇద్దరికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. నెల్లూరు జిల్లాలో పండగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్లో ఈతకెళ్లి 4 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు అల్లూరు పంచాయతీ ఎర్రగుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తీరానికి ఓ 2 యువకుల మృతదేహాలు కొట్టుకురావడంతో బయటకు తీశారు. మిగిలిన 2 కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి తనకు నచ్చిన దుస్తులు కొనివ్వలేదని ఓ కుమార్తె పండగ పూట ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ వెంకోజీపాలెంలో జరిగిన ఈ ఘటన సంక్రాంతి నాడు ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. వెంకోజీపాలెంలో టైల్స్ పనులు చేస్తున్న రవికుమార్, లక్ష్మి దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పల్లవి 14 ఏళ్ల వయసు, 8వ తరగతి చదువుతోంది. చీర కట్టుకుంటారని కొనివ్వాల్సిందిగా తల్లిని అడిగింది. ఆమె ఇప్పుడు కాదు, హాఫ్ శారీ కట్టుకోవాలని చెప్పింది. అమ్మమ్మ, తాత వాచ్మెన్ గా పక్క వీధిలోని అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారు తమ సొంత ఊరు రణస్థలం వెళ్లడంతో ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ రూమ్ లో ఈ బాలిక చీరతో ఉరివేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. విజయవాడ సమీపంలోని పెదపులిపాక వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బరుల వద్ద కోడి పందాలు, జూద క్రీడల్లో పాల్గొనేందుకు భారీగా పందెం రాయుళ్లు తరలివచ్చారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ కోడి పందాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెదపులిపాకలో 3 పెద్ద బరుల వద్ద పందాలు సాగుతున్నాయి. కోడి పందాలు చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉప్పులూరులో పెద్ద ఎత్తున పందాలు సాగుతున్నాయి. గత 2 రోజులు జరిగిన పందాలు ఒక ఎత్తు అయితే చివరి రోజు పందాలు మరో ఎత్తు అన్నట్లుగా జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోడి పందాలను తిలకించేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. విజయవాడ రూరల్లోని గుడదలలో బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందెం కాసే వాళ్లను మాత్రమే ప్రధాన బరిలోకి అనుమతి ఇస్తున్నారు. ఈ సాయంత్రంలో కోడి పందాలు, జూద క్రీడలు ముస్తుండటంతో పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు బరుల వద్ద గుమికూడారు. కృష్ణా జిల్లా పెదపారపూడి మండలం భూషణగుళ గ్రామంలో కోడి పందాల బరి వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పందెం విషయంలో గొడవ జరగడంతో గుడివాడకు చెందిన అనగాని జగన్నాథం అనే వ్యక్తిని కోడి కత్తితో పీక కోశారు. తీవ్రంగా గాయపడ్డ జగన్నాథాన్ని హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోపలికి వెళ్ళి నుంచున్నాం. కోడి కొట్టింది,
కోడి తీసుకుందామని వంగన్నామని వచ్చి వెనక నుంచి బ్లడ్తో పోసాడు. మొత్తం ఇదంతా తెగిపోయింది. ఎకాడు పారిపోయాడు సార్. ఏమైందో తెలియదు. ఎకాడు మేము గబగబా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. కనుమ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి రోజు పొట్టేలు పందాలు నిర్వహించారు. పొట్టేల పోటీలు చూడటం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు పోటీల నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరమే బాగా చేస్తున్నారు. ఆ కమిటీ వాళ్ళందరూ కలిసి ఊరి పక్కన జనాలు వాళ్ళందరూ కలిసి వచ్చి బాగా చేస్తున్నారు. మన వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చి బాగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము. ఒక 25 years క్రితం చూసాం ఇలాంటి, మా చిన్నప్పుడు చూసాం. మళ్ళీ ఇలాంటి ట్రెడిషన్స్ బాగున్నాయి. మళ్ళీ పండగ సందర్భంగా అందరూ పల్లెటూర్లకు రావడం, ఎంజాయ్ చేయడం బాగుంది. కనుమ రోజు పొటేళ్ల బల ప్రదర్శన ఏర్పాటు చేసి ఈరోజు మేము పశువులందరినీ ఈరోజు మొన్న ఎడ్ల పందాలు ఈరోజు పొటేళ్ల బల ప్రదర్శన ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో టీటీడీ ఈవో పూజలు నిర్వహించారు. అనంతరం గౌరీ పూజ, తులసి పూజ చేశారు. గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి ఆహారం అందించారు. గోమాతలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. వందే గోమాతరం పేరుతో టీటీడీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏప్రిల్లో సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. దేశానికి ఈ వందే గోమాతరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఆవుని బరువుగా కాదు, అదొక బాధ్యతగా, భరోసాగా భావించాలి. ఆ సైంటిఫిక్ రీజన్స్ లో గోమాత ఇంట్లో ఉంటే అది మనకు ఆర్థికంగా కూడా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక నేషనల్ సెమినార్ని మేము ఏప్రిల్లో దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ మహోన్నత కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు, ఈవో గారు, చైర్మన్ గారు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో గోమాతని ఏ విధంగా పరిరక్షించుకోవాలి. ఎందుకంటే దేశీయ ఆవులు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పుంగునూరు ఆవు కనుమరుగైపోతుంది. మన పక్కనే ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా కనుమరుగైపోయి బ్రెజిల్లో దాని ఆదరణ పెరిగింది. భవిష్యత్తులో ఈ గో సంపదని పెంచుకునే దిశగా టీటీడీ దేవస్థాన ఆధ్వర్యంలో మనం ముందుకు పోబోతున్నాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్రం నిధులతో టూరిజం శాఖ చేపట్టిన వేర్వేరు పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. మెట్ల మార్గంలో పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న సింహాచలం దేవస్థానం ఈవో సుజాతతో ముఖాముఖి. రాష్ట్రంలోని సుప్రసిద్ధ దేవాలయాల్లో సింహాచలం ఒకటి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా రకాలైన అభివృద్ధి పనుల్ని చేపట్టడం జరిగింది. మెట్ల మార్గానికి సంబంధించి మరమ్మతులు, దేవాలయం ప్రధాన గోపురానికి సంబంధించిన మరమ్మతులు కూడాను ఇప్పటికే నిపుణులతోటి ప్రత్యేకంగా రాష్ట్రంలో వివిధ దేవాలయాలు, పురాతన దేవాలయాల్ని ఏ రకంగా మోడిఫై చేశారో వాటన్నిటిని పూర్తి చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనులు అనేవి నిరంతర ప్రక్రియ, వాటిని చేస్తూ ఉండాలి. ఈ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కూడాను వచ్చి సమీక్షించడం జరిగింది. దీనికి సంబంధించి సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి సుజాత గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సుజాత గారు, ఇప్పుడు ఈ అభివృద్ధి పనులు ఏ మేరకు వచ్చాయి, ఎంతవరకు పూర్తి చేయగలిగారు? శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సంబంధించి దేవాలయంలో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది. టూరిజం ఫండ్స్ నుంచి చేస్తున్నటువంటి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. టూరిజం ఈఈ గారు కూడా చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. భక్తుల రాక పెరుగుతూ వస్తుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మనం చేపడుతున్న చర్యలేంటి?
ఎంతోసేపు వెయిట్ చేస్తా ఆ లైన్లు కదులుతున్నప్పుడు వచ్చే రద్దీని బట్టి ఆ లైన్లు మూవ్ అవుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ఇటు చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, చాలా టైము అందులో వెయిట్ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి మంచినీళ్ళు కానీ, వారికి చిన్నపిల్లలు అయితే పాలు కానీ, పెద్దవాళ్ళు అయితే మజ్జిగ అది కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే చలువు పందిళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సంస్థల వారు ఒక పెద్ద టెన్సిల్ షెడ్ ను కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే క్యూ లైన్లు అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఉన్న క్యూ లైన్లు అన్నీ కూడా మొత్తం మనం ముక్కోటి ఏకాదశి జరుగుతున్నప్పుడు ఆ క్యూ లైన్లు అన్నీ కూడా అందులోని తీసుకెళ్లి అవతల ద్వారం దగ్గర స్వామివారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ ఉత్సవం అంతా జరిగించినప్పుడు చాలా అద్భుతంగా జరిగింది. ప్రజలు వచ్చిన భక్తులందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్తో చాలా బాగా జరిగింది, చాలా దర్శనాలు బాగా జరిగాయని కూడా చెప్పుకోవడం జరిగింది. అన్న వితరణ సమయంలో కూడా చాలా మంది భక్తులు ఇంచుమించు మొన్న భోగి పండుగ రోజు కూడా 10,000 మంది ప్రసాదం స్వీకరించడం జరిగింది. పులిహోర ప్రసాదం కానివ్వండి, లడ్డు ప్రసాదం కానివ్వండి, చాలా పవిత్రంగా చాలా ఇదిగా భక్తులందరికీ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. మెట్ల మార్గం విశాలంగా ఉంది, కానీ దాని మీద చాలా వరకు మెట్లు పాడైపోయి ఉన్నాయి. మనం ప్రసాదం స్కీమ్ కింద వాటినేమో డెవలప్ చేయాలని ఇప్పటి వరకు ఆ పనులు ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి? మనం ఎప్పటిలోగా దాన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తాం. ప్రసాద్ స్కీమ్లో కొన్ని మెట్ల వరకు అయితే కట్టడం జరిగింది. ఇంకా చాలా కంప్లీట్ చేయవలసి ఉంది. దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే అటు ఇటు కూడా రాక్ అన్నది కట్ చేయడం జరుగుతుంది. దానికి చాలా ఫండ్స్ ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి ఇది ఉంది కాబట్టి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అది ఇచ్చిన తర్వాత ఎస్టిమేట్స్ అన్ని వేసుకుని టెండర్స్ అది పిలిచి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడానికి మేము ప్రయారిటీ కింద తీసుకుని ముందుకు వెళ్తున్నామండి. మనకి సింహాచలం టెంపుల్కి ఒక ప్రధానమైన ఇది ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు భక్తులు అక్కడ స్టే చేయడానికి యాత్రీ సదన్ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో ఒక ఇది ఉంది. దేవాదాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా దాని మీద రివ్యూ చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాని మీద ఏమైనా కదలిక ఉందా? ఏమైనా ప్రత్యేకంగా ప్లాన్స్ ఏమైనా సబ్మిట్ చేసి ఉన్నారు? దేవస్థానంలో అకామిడేషన్ ఇంకా కావాల్సి ఉంది. ప్లేస్ ట్రేస్ అవుట్ చేసి ఎక్కడ నిర్మించాలి ఏంటి, దానికి ఎంత ఫండ్స్ అవుతాయి, దానికి ఎస్టిమేట్స్ ఏంటి అని దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. మన కమిషనర్ గారు కూడా దాని మీద ఒక ప్రత్యేక దృష్టి మా గౌరవనీయులు మంత్రివర్యుల వారు కూడా దీని మీద ఒక ప్రత్యేక దృష్టి సారించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి మమ్మల్ని కూడా ముందుకు నడిపించి వాళ్ళకు కూడా ఎస్టిమేట్స్ అవి ఆ ప్లేస్ అది ట్రేస్ అవుట్ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడిగారు. చందనోత్సవం అనేది మనకు ప్రధానమైన ఉత్సవం. దీనికి సంబంధించి మనం ఇప్పటి నుంచి అంటే దాదాపు ఇంకో 4 నెలలు మనకి సమయం ఉంది. ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అంశాలు ఏమైనా రివ్యూ చేశారా? చందనోత్సవం సంబంధించి కొన్ని ఇంజనీరింగ్ సైడ్ నుంచి మన దేవస్థానాలు ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ నుంచే మనం ఎక్కువ చేయవలసి ఉంది. కాబట్టి ముందుగానే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలని వాళ్ళు ఎస్టిమేట్స్ వేయడం, టెండర్స్ పిలవడానికి కూడా అన్ని ప్రిపేర్ చేశారండి ఫైల్స్ అన్ని కూడా. సింహాచలం దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి పనులని సమీక్షించిన తర్వాత వాటిని చందనోత్సవంలోగానే వాటన్నిటిని పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామనేసి ఏమో చెప్పడం జరుగుతుంది. కేవలం శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. తాజాంశాన్ని చూస్తున్నాం. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని నటి అనసూయ ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం 42 మందిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, అనసూయ ఫిర్యాదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? సినీ నటి అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో వేధింపులు జరుగుతున్నాయంటూ కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే గతేడాది అంటే 2025 డిసెంబర్ 22వ తారీఖున ఒక ప్రముఖ తెలుగు నటుడు ఒక పబ్లిక్ ఈవెంట్ లో మహిళలకు సంబంధించినటువంటి దుస్తులు కావచ్చు దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె మరుసటి రోజు అంటే 23/12/2025న ఆమె స్పందించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆమె ఈ ఘటనపై స్పందించిందో అదే గతేడాది డిసెంబర్ 23 నుంచి ఆమెపై వేధింపులు సోషల్ మీడియా వేదికగా పెరిగాయంటూ కూడా ఆమె ఈ నెల 12వ తేదీన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయి. అలాగే ఒక క్యాంపెయిన్ తరహాలో తనపై సోషల్ మీడియా వేదికగా దాడికి దిగుతున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్లు కావచ్చు, అలాగే సోషల్ మీడియా యూజర్లు కావచ్చు, వీళ్ళంతా తనను లక్ష్యంగా చేసుకొని తనను వేధిస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా తనపై వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అశ్లీల
వ్యాఖ్యలు కావచ్చు, లైంగిక దూషణలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, తనపై ఇవన్నీ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. తన శరీరంపై కూడా అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీడియోలు, రీల్స్ తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా తన ఆత్మగౌరవం, ప్రైవసీకి సంబంధించిందని, తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందంటూ కూడా ఆమె ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే క్రిమినల్ డెఫమేషన్, సెక్సువల్ హెరాస్మెంట్, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, అశ్లీల కంటెంట్ ప్రచారం, అలాగే ఏఐ ఫోర్జరీ వంటి తీవ్రమైన నేరాలు జరిగాయంటూ కూడా ఆమె ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అయితే అనసూయ ఫిర్యాదుతో అయితే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మొత్తం 42 మందిని కూడా నిందితులుగా చేర్చారు. ఈ 42 మందిలో బొజ్జ సంధ్యారెడ్డి, అలాగే ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ భాష, రజని, కరాటే కళ్యాణి, విజయలక్ష్మి, టీవీ యాంకర్ రోహిత్, ఓ ఛానల్ యాంకరు, అలాగే దుర్గా, టీవీ యాంకర్ మనోజు, అలాగే మరో 25 మంది సోషల్ మీడియా ఖాతాదారులు కూడా ఉన్నారు. ఈ నిందితులకు సంబంధించి వీళ్లపై ఫిర్యాదు చేస్తూనే వీళ్ల పేర్లతో పాటు నటి అనసూయ ఈ సోషల్ మీడియాలో సంబంధించినటువంటి కొన్ని లింకుల్ని కూడా అనసూయ ఫిర్యాదుతో జత చేసింది. దీంతో అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కేసు నమోదు వీళ్లపై ఫిర్యాదు చేయడంతో పాటు అనసూయ ఈ ఆన్లైన్ లో పెట్టినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ని వెంటనే తొలగించాలి, అలాగే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అనసూయ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదును కూడా అనసూయ సీల్డ్ కవర్ లో కంప్లైంట్ కాపీ పంపించి అయితే ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుతో అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఈ 42 మందిపై నిందితులుగా చేర్చారు. వీళ్ళందరినీ విచారణకు పిలుస్తారా, నోటీసులు ఇస్తారా, వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి వీడియోలను తొలగిస్తారా ఏంటి అనేది అయితే వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు పవన్. విశాఖ జిల్లా పద్మనాభ మండలం అనంతవరంలో చిన్నమ్మ పేరంటాలు తీర్థం సందర్భంగా జరిగిన ఎడ్ల పందాల్లో విషాదం చోటు చేసుకుంది. విశాఖ సహా విజయనగరం జిల్లా నుంచి ఎడ్లను పోటీలకు తెచ్చారు. 6 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. 7వ జత పోటీలో అపశృతి చోటు చేసుకుంది. అదుపు తప్పి జనాల్లోకి దూసుకెళ్లింది. బుల్ రైడర్ కింద పడటం వల్లే ఎడ్ల బండి అదుపు తప్పింది. ప్రమాదంలో 2 చిన్నారులు, 3 మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు అక్కడే వైద్య శిబిరంలో ప్రథమ చికిత్స అందించారు. ఈ క్రమంలో మిగతా పోటీల్ని పోలీసులు నిలుపుదల చేశారు. మహారాష్ట్రలో ముంబై నగరపాలక సంస్థ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ముంబైలో ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పుణె, పింపి చిన్వాడ్లో ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలో నిలిచినా బీజేపీని నిలవరించలేకపోయాయి. నాగ్పూర్లో బీజేపీ దూసుకుపోతుండగా లాతూర్ నగరపాలక సంస్థను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ముంబై నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి ముందంజలో ఉంది. 227 వార్డులకు గాను 121 చోట్ల కూటమికి చెందిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. శివసేన, యూబీటీ 71, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 10 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ 14 చోట్ల ముందంజలో ఉండగా ఎన్సీపీ ఇంకా ఖాతా తెరవలేదు. 1997 నుంచి 2022 వరకు బీఎంసీపై శివసేన ఆధిపత్యం చెలాయించింది. శివసేన 2గా చీలిపోయినా బీఎంసీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. అటు ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.